మీరు కొన్నిసార్లు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర మోసపోతారు. ఎస్, నేను చెప్పేది నిజం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సివిల్ మ్యాటర్ అనుకోండి, వాళ్ళని పోలీసులు ఏం చేస్తారంటే కొన్నిసార్లు వాళ్ళ మీద క్రిమినల్ సెక్షన్స్ అనేవి పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలనే ఉద్దేశంతో వాళ్ళపై ఎలక్ట్రానిక్ రికార్డ్ అనేది, ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అనేది తయారు చేస్తారు. అంటే తప్పుడు ఆధారాలు సృష్టిస్తారు. ఇంకా కొన్ని సందర్భాల్లోని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతు భూమిని వేరొక వ్యక్తికి ఎలక్ట్రానిక్ ల్యాండ్ రికార్డ్ చేయించి అసలైన యజమానిది భూమి కాదు అన్నట్టుగా చెప్పి తప్పుడు డాక్యుమెంట్స్ అనేవి ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని సందర్భాల్లో చేస్తారు. ఈ విధంగా రెవెన్యూ శాఖలో జరుగుతాయి, పోలీస్ శాఖలో జరుగుతాయి, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లో ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి జరుగుతాయి. అయితే ప్రజలు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేమా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అలాంటి సందర్భాల్లోని మీరైతే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 201 ప్రకారం వాళ్ళకి శిక్ష పడే విధంగా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఎవరైతే మిమ్మల్ని మోసగించారో వాళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అదేవిధంగా భారీ జరిమానా, అదేవిధంగా వాళ్ళని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కూడా అవ్వచ్చు. లా తెలుసు.